ఇక్కడ బెంగాలీలు మొత్తం ఇక్కడ ఏంటమ్మా శామదుంపలు సీతాఫల చెట్లు మొక్కలు వేస్తారు. ఇదేమో తూటుకూర, ఇక్కడైతే కంకుమ అంటారు. తూటుకూర ఇది అరబీలో కంకుమ అంటారు. కంకుమ అంటారు. అదిగోదేమో చిక్కుడు పాదు పెట్టేశారు. చిక్కుడు పాదు అంగో ఆ ఎదర బూడిద గుమ్మడి పాదు, ఆనపాదు, గుమ్మడి పాదు, 3 పాదులు. అంగో అక్కడ ఇది అడవిలాగా ఉండేది ఇక్కడ. బాబా కొంచెం క్లీన్ చేయించాలి బాబా. చెట్లకి ఇలాగా స్టాండ్ కింద వేసాడు. ఎప్పుడైతే వేసాడో మొత్తం రకరకాల పంట పండించేస్తున్నారు. ఏ కాలంలో ఆ పంట పండించేసుకుని ఇంకా రోజు కూరగాయలు, అందులో చేపలు కలుపుని వండుకుంటారు ఈ బంగాళోళ్ళు. మాషాల్లా అది తెలుగు. ఇక్కడ ఇంకా రేగి చెట్లు, చిన్న చిన్న మొక్కలు వేసారు. ఎంత ఎదిగిపోయినాయి. మధ్యలో అదిగో ములగ చెట్టు ఉంది. ఎండిపోయినాయి కూడా ములక్కాయలు ఎండిపోయినాయి. వీళ్ళకి చూడలేదేమో, మనకు తెలియదు. ఇంకేమేసారమ్మా? ఇదిగో ద్రాక్ష పాదులు వేసేసారు. చూడు పందిరిలాగా ఎలా చేశారు. ఎంత బాగుందో. ఇదిగో మిరప మొక్కలు వేసారు. నిమ్మ మొక్కలు చాలా పెద్ద అయిపోయినాయి. ఈ మధ్య చాలా రోజుల నుంచి రాలేదు నేను సైడ్. మాషాల్లా. కలబంద ఉంది ఇక్కడ. కలబంద కూడా ఉందమ్మా. కలబంద కావాలి. కొమ్ముకుయ్యా కోతానండి. పుదీనా చెట్టు కూడా ఉంది అక్కడ. పుదీనా ఇంకా తోట వేసారు. ఇంకా వంగ మొక్కలు. ఇదేంటిది? మామిడి చెట్టు. ఇది ఏంటి? పెదరాంబాల చెట్ట. ఓకే. మేము అడిగాము కొంచెం ఎట్టండి అని, కోసుకోమన్నారు. చాలా ఫ్రెష్గా ఉంది. చాలా ఫ్రెష్గా ఉంది. తూటుకూర కూర వండుకునేదే ఇది. పైగా అది ఏంటది కాలువ పక్కన ఉంటుంది పెద్ద పెద్ద తూటాకు. అది కాదు, మామూలుగా మనము చీలగొట్టలను కోసి తెచ్చుకుంటాం కదండి, సేమ్ అలా ఉంది. వీళ్ళ కుదులకి తెలుసు భలే పాతారు. మొత్తం చెట్టు అంతా కోసేసినా కోసుకెళ్ళమన్నారు. పర్లేదు, సిగుర్లు చాలా బాగుంటాయి. ఇది కూడా కొయ్యి కుదురు. చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి తూటుకూర. చాలా బాగుందంటే చాలా బాగుంది. ఈ మొక్క ఈ గొట్టు పక్క ఉన్న మొక్కలు ఫ్రెష్గా. ఇప్పుడు ఎండుమిరగాయ, జీలకర్ర, ఎల్లుడిపాయ వేసి ఈ 2 మొక్కలు కూడా, ఆ 2 మొక్కలు కూడా ఎండుమిరగాయ, జీలకర్ర, ఎల్లుడిపాయ వేసి ఫ్రై చేసి ఉంటుంది ఫ్రెష్గానే. ఎంత చక్కగా ఉంటుందంటే తూటుకూర. అబ్బాబా చాలా మధురంగా ఉంటుంది. చాలా చిన్న